హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2 సంవత్సరాలుగా పన్ను బకాయిలు చెల్లించలేదని అధికారులు సీజ్ చేశారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదని, ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు. నోటీసులకు స్పందించకపోవడంతో హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేశారు. 2 సంవత్సరాలుగా హోటల్ తాజ్ బంజారా 1.40 కోట్ల పన్ను చెల్లించాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2 సంవత్సరాలుగా పన్ను బకాయిలు చెల్లించలేదని అధికారులు సీజ్ చేశారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదని, ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు. నోటీసులకు స్పందించకపోవడంతో హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేశారు. 2 సంవత్సరాలుగా హోటల్ తాజ్ బంజారా 1.40 కోట్ల పన్ను చెల్లించాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2 సంవత్సరాలుగా పన్ను బకాయిలు చెల్లించలేదని అధికారులు సీజ్ చేశారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదని, ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు. నోటీసులకు స్పందించకపోవడంతో హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేశారు. 2 సంవత్సరాలుగా హోటల్ తాజ్ బంజారా 1.40 కోట్ల పన్ను చెల్లించాలని అధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం వేణు ఫోన్లో అందిస్తారు. చెప్పండి వేణు. జిహెచ్ఎంసీ అధికారులు హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంతో ఇప్పటికే పలుమార్లు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. ఇక చివరగా రెడ్ నోటీస్ కూడా జారీ చేయడంతో అక్కడ ఉన్నటువంటి వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. అలాగే ఈ నోటీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు స్పందించలేదు. ఇక దాంతో మేము చర్యలు తీసుకున్నామని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. గత 2 సంవత్సరాలుగా హోటల్ తాజ్ బంజారా నుంచి 1,40,00,000 పన్ను బకాయిలు ఉన్నారని చెప్పి అధికారులు చెప్పారు. ఇక ఏదైతే ఈ హోటల్ సంబంధించి చూసుకుంటే గత 2 సంవత్సరాలుగా కూడా ఎలాంటి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఇక వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు పన్ను బకాయిలు వసూలు చేసుకునేందుకు హోటల్ ను సీజ్ చేయడం జరిగింది. రైట్, థాంక్యూ వేణు.